Did masters in murders. బాలకృష్ణ హీరోగా నటించిన డాకు మహారాజ్ సంక్రాంతి కానుకగా విడుదలై పాజిటివ్ టాక్ తో రన్ అవుతుంది. అయితే ఫస్ట్ డే ఈ మూవీ భారీ కలెక్షన్లను సాధించింది. తన రికార్డులను తానే బ్రేక్ చేసింది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో ఆయన ఆడియన్స్ ని అలరిస్తున్నారు. బాబీ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఆదివారం విడుదలై విజయవంతంగా రన్ అవుతుంది. ఫస్ట్ షో నుంచి సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ డే ఏకంగా 56 కోట్ల వసూళ్లు చేయడం విశేషం. ఈ విషయాన్ని టీం అధికారికంగా ప్రకటించింది. ఇక బాలయ్య ఫస్ట్ డే కలెక్షన్స్ విషయంలో తన తోటి హీరో అయిన చిరంజీవి సినిమా రికార్డులను బ్రేక్ చేశారు. ఆయన నటించిన వాల్తేరు వీరయ్య ఫస్ట్ డే 55 కోట్లు రాబట్టింది. ఇప్పుడు ఈ మూవీ రికార్డుని బాలకృష్ణ డాకు మహారాజ్ బ్రేక్ చేసింది. దీంతో పాటు తన రికార్డులను బ్రేక్ చేశారు. వీరసింహారెడ్డి 48 కోట్ల వసూలు చేసింది. ఆ రికార్డుని కూడా డాకు మహారాజ్ బ్రేక్ చేసింది. ఇక రెండవ రోజు కూడా కలెక్షన్స్ కుమ్మేస్తున్నాడు బాలయ్య. రెండవ రోజు 2 తెలుగు రాష్ట్రాలలో 20 కోట్ల షేర్, ప్రపంచవ్యాప్తంగా 40 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టినట్లు సమాచారం. 2 రోజులలో మొత్తం 50 కోట్ల షేర్, 96 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టినట్లు ట్రెండ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 83 కోట్ల షేర్. 2 రోజులలో వచ్చింది 50 కోట్ల షేర్. అంటే మరో 33 కోట్ల షేర్ కలెక్షన్స్ వస్తే ఈ సినిమా లాభాల బాటలోనికి వెళ్తుంది. అంటే సుమారు 200 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టవలసి ఉంది. వాల్తేరు వీరయ్య 2 రోజులలో మొత్తం 89 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టిన విషయం తెలిసిందే. అంటే చిరంజీవి 2 రోజుల కలెక్షన్లను బాలయ్య బ్రేక్ చేశాడు. ఇంకా లాంగ్ రన్ లో డాకు మహారాజ్ ఎన్ని రికార్డులను బ్రేక్ చేస్తాడో చూడాలి. డాకు మహారాజ్ 2 రోజుల కలెక్షన్స్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.